పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సినీ ప్రాజెక్టులన్నీ సడన్ గా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాల పరిస్థితి అసమర్థంగా నిలిచిపోయింది. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన అప్డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలపై మళ్లీ ఫోకస్ చేయడం ఫ్యాన్స్ కి రిలీఫ్ లాంటి వార్తగా మారింది. నిర్మాతలు ఏఎం రత్నం, డివివి దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ తో జరిగిన భేటీలో పవన్ సినిమాల షెడ్యూల్ పై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. హరిహర వీరమల్లు విషయంలో మే 9న విడుదల చేయాలనే ప్లాన్ ఉండగా ఇప్పటి వరకు ప్రమోషన్లు లేకపోవడం వల్ల మళ్లీ వాయిదా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ పవన్ దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని నిర్మాతలకు స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమా తర్వాత పవన్ ఓజీ షూటింగ్ ను జూలై కల్లా పూర్తి చేయాలని నిశ్చయించారని టాక్. దానయ్యకు పవన్ స్పష్టంగా డేట్స్ హామీ ఇచ్చారట. ఆ వెంటనే ఉస్తాద్ భగవత్ సింగ్ సినిమాకి టైం కేటాయిస్తానని మైత్రి మూవీ మేకర్స్ కి చెప్పారు. ఇదివరకు పవన్ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు అని దిగులుగా ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు కొత్త ఓదార్పు దొరికినట్లే. ఇక పిక్చర్లో అసలైన ట్విస్ట్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ తన చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది అన్న వార్త. ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్ కాలేదు కానీ ఈ సినిమా మరింత హైప్ పెంచేసింది. మొత్తానికి పవన్ తన రాజకీయ సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలని కసితో ముందుకు వెళ్లడంలో ఈ భేటీ ఓ కీలక మలుపు అయింది.